హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో కొబ్బరి బూరెల్ని చాలా ఈజీగా పక్కా కొలతలతో ఎవరైనా కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే విధంగా అన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి చూపిస్తాను. ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కానీ ఈ వీడియో చూశారు అంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చాయో. ఈ కొబ్బరి బూరెలు చాలా రుచిగా ఉంటాయండి. ముందుగా కొబ్బరి బూరెలు తయారు చేయడం కోసం తడిపిండి కావాలి కదా, అందుకోసం బియ్యం నానబెడుతున్నాను. ఇక్కడ నేను 1/2 కిలో బియ్యం తీసుకుంటున్నాను. ఇలా ఒక కప్పుతో బియ్యం కొలిచి తీసుకోవాలి. మిగతావన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచాము అంటే చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు నీళ్లు పోసి ఈ బియ్యాన్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి కనీసం 16 నుంచి 18 గంటల పాటు నానబెట్టుకోవాలి. టైం లేదు అంటే కనీసం 10 నుంచి 12 గంటల పాటైనా బియ్యాన్ని నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత కొబ్బరి బూరెలు చేస్తే పొంగుతూ చాలా మెత్తగా వస్తాయండి. ఇప్పుడు నీళ్లు పోసి ఇక్కడ నేను రాత్రంతా నానబెడుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఇలా నానిన బియ్యాన్ని మళ్ళీ ఒకసారి నీట్గా కడిగిన తర్వాత వడగిన్నెలోకి వడకట్టేసేయాలి. ఇక్కడ నేను చిన్న కప్పుతో కొలిచి తీసుకున్నాను కదండి, అంటే 1/2 కిలో బియ్యమే తీసుకున్నాను కదా. ఈ బియ్యాన్ని నేను మిల్లుకిచ్చి పిండిని పట్టించటం లేదు, ఇంట్లో మిక్సీ జార్లోనే పిండిని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా వడగిన్నెలో వేసి ఒక 5-6 నిమిషాలు ఉంచిన తర్వాత నీళ్ళన్నీ కూడా అడుగుకు వచ్చేస్తాయి కదా. ఆ తర్వాత ఈ బియ్యాన్ని పొడి క్లాత్ మీద వేసేయాలి. ఇలా పొడి క్లాత్ మీద వేసి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టాము అంటే తడిపోతుంది. అంటే నీళ్లు పోయి బియ్యంలో పట్టుకుని చూస్తే తేమ ఉండాలి, కానీ తడి తగలకూడదు. ఎక్కువ నీళ్ళు లేకుండా బియ్యంలో తేమ ఉండాలి. ఈలోపు ఇక్కడ చూడండి, ఒక కొబ్బరి చిప్పని తీసుకుంటున్నాను. 1/2 కిలో బియ్యమే కాబట్టి ఒక కొబ్బరి చిప్పని తీసుకున్నాను. ఇప్పుడు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మిక్సీ పడుతున్నాను. ఈ కొబ్బరిని కట్ చేసి మిక్సీ పట్టేలోపు బియ్యం కూడా ఆరిపోతాయి. ఆ తర్వాత బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా ఈ కొబ్బరి పొడిని వేరొక గిన్నెలోకి వేసేయాలి. ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో బెల్లం కొలిచి తీసుకోవాలి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకుంటున్నాను. కొబ్బరి బూరెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ మెత్తటి బెల్లం మాత్రమే తీసుకోవాలి. అప్పుడే కొబ్బరి బూరెలు మెత్తగా పొంగుతూ వస్తాయి. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, ఇలా నలిపి చూస్తే మెత్తగా అయిపోవాలి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను కదా, 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక డబ్బాకి నిండుగా బెల్లం తీసుకున్నాను కదా, ఆ డబ్బాకి కొంచెం తగ్గించి 1/2 వంతు వరకు బెల్లం తీసుకుని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత బియ్యం కూడా కాస్త ఆరిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసి పిండిని పట్టుకొని ఇలా జల్లించుకోవాలి. వీలైనంత మెత్తని పిండిని తీసుకోవాలి. బియ్యంలో ఏమాత్రం రవ్వ మిగిలినా కానీ బూరెలు సరిగా రావండి. ఇలా జల్లించిన తర్వాత మిగతా రవ్వని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టి జల్లించుకోవాలి. అయితే మొదటిసారి జల్లించిన పిండి ఆరిపోకుండా చక్కగా అదిమి మూత పెట్టేసేయాలి. పిండి ఆరిపోయినా కానీ బూరెలు సరిగా రావు, ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేను ఇలా చేత్తో అదిమి మూత పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ మిగిలిన రవ్వని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి ఆ పిండిని కూడా మళ్ళీ జల్లించుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న డబ్బాతో మాత్రమే తీసుకున్నాను కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పడుతున్నాను. అదే ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసినట్టయితే బియ్యాన్ని ఆరిపోయిన తర్వాత మిల్లుకిచ్చి పిండి పట్టించుకోవచ్చు. అయితే రన్నింగ్లో ఉన్న మిల్లులో మాత్రమే పిండి పట్టించాలి. అప్పుడప్పుడు వాడే మిల్లులో కానీ కొత్త మిల్లులో కానీ బియ్యం పట్టించినా కానీ బూరెలు సరిగా రావు. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జల్లించి మిగతా రవ్వని పక్కగా తీసేస్తున్నాను. ఈ పిండి ఆరిపోకుండా చక్కగా అదిమి మూత పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా బెల్లాన్ని కొలిచి తీసుకున్నాం కదా, ఆ బెల్లంలోకి కొంచెం వాటర్ని వేసి ముందుగా కరిగించాలి. పాకాన్ని ప్రిపేర్ చేయట్లేదు, ఫస్ట్ బెల్లాన్ని కరిగిస్తున్నాను. బెల్లం చక్కగా కరిగిన తర్వాత పాకం ప్రిపేర్ చేసే పాత్రలోకి ఈ బెల్లాన్ని వడకట్టుకోవాలి. నలకన ఏమైనా ఉంటే తీసేయడం కోసం ముందుగా ఇలా కరిగిస్తున్నాను. బెల్లం మంచిగా ఉన్నట్లయితే డైరెక్ట్గా పాకం ప్రిపేర్ చేసే పాత్రలో అయినా బెల్లం తీసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం అంతా చక్కగా కరిగిన తర్వాత పాకం ప్రిపేర్ చేసే పాత్రలోకి వడకడుతున్నాను. పాకం ప్రిపేర్ చేసే పాత్ర ఎప్పుడైనా కానీ అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే పాకం ఈవెన్గా ఉడుకుతుంది. మనం చెక్ చేసినా కానీ కరెక్ట్గా అర్థమవుతుంది. అడుగు పలుచగా ఉన్నట్లయితే ఒక చోట పాకం త్వరగా వస్తుంది, మరో చోట పాకం సరిగా రాదు. కాబట్టి మనకి సరిగా అర్థం కాదు చెక్ చేసినా కానీ. ఇలా ఈవెన్గా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ పాకాన్ని చెక్ చేయాలి. ఇక్కడ నేను కొంచెం పాకాన్ని నీళ్ళలోకి వేశాను. ఇలా చేత్తో దగ్గర కంటే సరిగా ముద్ద కట్టట్లేదు కదా, కరిగిపోయినట్టు అవుతుంది. కాబట్టి మరి కొద్దిసేపు ఉడికించి మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి. పాకం ఒకసారి రావడం స్టార్ట్ అయింది అంటే వెంటనే వస్తుంది, కాబట్టి చెక్ చేసుకోవాలి. పాకం వచ్చే ముందు మాత్రం లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి.
మళ్ళీ నీళ్ళలోకి వేసి చెక్ చేస్తున్నాను. ఇలా పాకం వేసిన తర్వాత అలానే వదిలేయద్దు, కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, కొంచెం నీళ్ళలోకి వేసిన పాకాన్ని చేత్తో ఇలా దగ్గర కంటే వేలుతో పాకం అంతా కూడా దగ్గరకు వస్తుంది కదా, ఇలా లైట్గా ముద్ద కట్టాలి. కానీ చేత్తో తీస్తే చేతిలోకి రాకుండా ఇలా సాగుతూ ఉండాలి. ఇలా ఉంటే పాకం కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు వెంటనే లో ఫ్లేమ్లో పెట్టే మనం ముందుగా మిక్సీ పట్టిన కొబ్బరి తురుము వేస్తున్నాను. కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువసేపు ఉంచినా కానీ పాకం ముదిరిపోతుంది. ఇలా కొబ్బరి తురుము వేసాము అంటే పాకం ముదిరదు కాబట్టి ఒకసారి వెంటనే కలిపేసి స్టవ్ ఆఫ్ చేసాము అంటే సరిపోతుంది. ఆ తర్వాత నెయ్యిని నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి కూడా వేసేసి అంతా కూడా కలిపి పక్కకు దించేసి మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచిన పిండి ఉంటుంది కదా, తడిపిండి వేసేయాలి. అలాగే తడిపిండిని మనం అదిమి పెడతాం కదండి, అలానే వేస్తే ముద్ద కడుతుంది. కాబట్టి చేతి వేళ్ళతో పిండిని చల్లినట్టు వేస్తూ ఉండాలి. వేసిన పిండి వేసినట్టు పాకంలో పూర్తిగా కలిసిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పిండిని వేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల పిండి ఉండలు మిగిలిపోవు, బూరెలు చేసినా కానీ చాలా బాగా వస్తాయి. ఇలా కలిపేటప్పుడు పాకంలో పిండి ఉండలు ఏమాత్రం మిగిలిపోయినా మనం బూరెల్ని ఫ్రై చేసేటప్పుడు అవి పేలడం కానీ లేకపోతే రంధ్రాలు పడుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటాయి. ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఈ టైంలో ఇక పిండి వేయొద్దు, ఇలానే ఉంచేసేయాలి. ఇక్కడ నేను కొంచెం బియ్యంతో మాత్రమే ఈ బూరెలు చేస్తున్నాను కాబట్టి మరి కొంచెం పిండి వేశాను. కరెక్ట్ కన్సిస్టెన్సీ కలుపుకుంటున్నాను. అదే ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నట్లయితే మనం ఆ ఎక్కువ పిండితో బూరెలు చేయడానికి చాలా టైం పడుతుంది కదా, ఆలోపు పిండి ఆరిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాస్త లూజ్గా ఉన్నప్పుడే పిండి వేయటం ఆపేసేయాలి. ఇక్కడ నేను లాస్ట్లో ఇలా కలిపిన తర్వాత నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెడుతున్నాను. నూనె వేడయ్యేలోపు ఈ పిండి సెట్ అవుతుంది. కొంచెమే కాబట్టి ఇలా గట్టిగా కలుపుకున్నానండి. ఇదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఎక్కువ చేస్తున్నట్లయితే ఇలా గట్టిగా కలిపితే బూరెలు సరిగా రావు, అంటే గట్టిపడిపోతాయి. లూజ్గా కలుపుకోవాలి, అప్పుడే ఎక్కువ టైం పడతాయి. కాబట్టి పిండి లాస్ట్ బూరె చేసే వరకు కూడా కరెక్ట్గా సెట్ అయి ఉంటుంది, మరి గట్టిగా లేకుండా. నెక్స్ట్ ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెడుతున్నాను. ఈలోపు స్టవ్ మీద నూనె పెడితే నూనె వేడై ఉంటుంది. ఇక్కడ చూడండి, కొంచెం పిండి మిగిలిపోయింది. ఒక పిరిగడి వరకు పిండి మిగిలిపోయింది. ఇలా పిండి మిగిలినా ఇబ్బంది లేదు, కానీ ఒకవేళ పాకం లూజ్ అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం పిండి మిగిలినా ఇబ్బంది ఉండదు. ఇక్కడ చూడండి, పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ పిండి చేయడానికి నాకు ఒక 20 నిమిషాల టైమే పట్టిందండి, ఎక్కువ టైం కూడా పట్టలేదు. ఇలా పిండి వేసి కావలసినంత పిండి ముద్దని చేతిలోకి తీసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ ప్యాకెట్ని తీసుకున్నాను. ఆయిల్ ప్యాకెట్ అయినా పాల ప్యాకెట్ అయినా కవర్ అయినా ఏదైనా తీసుకొని ఇలా బూరెలు చేసుకోవచ్చు. కొబ్బరి బూరెలు ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. ఇలా వీడియో చూపిస్తున్న విధంగా చేసి ఇలానైనా ఫ్రై చేయొచ్చు. ఇక్కడ నేను జస్ట్ చిన్న హోల్ పెడుతున్నాను. ఇలానైనా చేయొచ్చు. ఎలా చేసినా కానీ ఈ బూరెలు చాలా రుచిగా ఉంటాయండి. పాకం కూడా ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా ముద్ద పాకం వస్తే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రెండింటిని ప్రిపేర్ చేసి తీసుకున్నాను. ఈలోపు నూనె కూడా వేడి ఉంది. నూనె వేడిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే లోపల వరకు చక్కగా పిండి ఉడుకుతుంది, బూరెలు కూడా పొంగుతాయి. మరీ మందంగా కానీ అలానే పలుచగా కానీ చేయొద్దు. ఈ బూరెలు కాస్త మీడియం థిక్నెస్ ఉంటేనే బూరెలు చక్కగా పొంగుతాయి, అలాగే రుచిగా కూడా ఉంటాయి. ఇలా ఒకవైపు చక్కగా డీప్ ఫ్రై చేసేసి మళ్ళీ రెండవ వైపు తిప్పి రెండవ బూరెని వేస్తున్నాను. రెండోసారి వేసిన బూరెని చూసుకుంటూనే మొదటిసారి వేసిన బూరెని రెండు వైపులా చక్కగా రంగు మారిన తర్వాత పక్కకు తీసేయాలి. ఈ కొబ్బరి బూరెల్ని మనం ప్రెస్ చేయం కాబట్టి ఇలానే తీసేయాలి. అయినా కానీ ఎక్కువ నూనె కూడా పీల్చవండి, చాలా బాగా వస్తాయి. వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఎలా చక్కగా పొంగుతూ వస్తున్నాయో. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మొదటిసారి బూరె చక్కగా డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీసేస్తున్నాను. ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బూరెని పక్కకు తీసేసి మళ్ళీ రెండోసారి వేసిన బూరెని కూడా రెండు వైపులా మంచిగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేసేసి ఇప్పుడు ఈ బూరెని కూడా పక్కకు తీసేస్తున్నాను. ఇలానే డైరెక్ట్గా గిన్నెలోకి వేయకుండా చిల్లుల గిన్నెలో వేసాము అంటే ఏమైనా 1-2 డ్రాప్స్ ఆయిల్ ఉన్నా కానీ కింద ఒక గిన్నె పెట్టేస్తే ఆ గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇలానే మిగతావన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీసేయాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి. పాకం వచ్చింది, పిండి కలుపుకున్నాము అంటే డీప్ ఫ్రై చేయడానికి పెద్ద టైం ఏమీ పట్టదు. చూశారు కదా, చేసే ప్రతి బూరె కూడా పొంగుతూ చాలా బాగా వస్తున్నాయి. ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కానీ చాలా బాగా ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కళ్ళే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను.
ఇలా చేసిన ఈ కొబ్బరి బూరెలు కనీసం వారం రోజుల పాటు నిల్వ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు ఏవో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇలా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఒకసారి ఇలా కొబ్బరి బూరెలు ట్రై చేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలానే నేను అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. చూశారు కదండి, చాలా సింపుల్గా కరెక్ట్ కొలతలతో ఇలా ప్రిపేర్ చేయండి, చాలా రుచిగా ఉంటాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.